రిటైర్డ్ సింగరేణి కార్మికుల పెన్షన్ను కనీసం 10,000 రూపాయలకు పెంచాలని పార్లమెంట్లో డిమాండ్ చేసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి దిశగా చేస్తున్న కృషిని వివరించారు. కుందనపల్లి కన్నాల ఆర్ఓబీలతో పాటు రామగుండం టు మణుగూరు రైల్వే లైన్ కోసం 4,500 కోట్ల రూపాయల నిధులను సాధించినట్లు తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్లో సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. స్థానికంగా నిరుద్యోగ సమస్యలు నివారించే దిశగా పెద్దపల్లి పార్లమెంటుకు సెమీ కండక్టర్ ఫెసిలిటీ కల్పించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. రామగుండంలో ఈఎస్ఐ నిర్మాణానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఈ వ్యవహారం పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించి ఖచ్చితంగా ఈఎస్ఐ హాస్పిటల్ను సాధించి తీరుతారని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అభివృద్ధి సాధన విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. సమావేశాల్లో మొట్టమొదటిగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000 పెంచాలని చెప్పి కోరడం జరిగింది. అదే విధంగా మన్రేగా స్కీమ్ బీజేపీ పార్టీ ఏదైతే ఉపాధి హామీ స్కీమ్ ని తొలగించాలని చెప్పి బిల్లు పాస్ ఏదైతే చేసిందో అది రూరల్ ఇండియాలో మన దేశంలో ఉన్న పేదవాళ్ళకు ఒక ఉపాధి కలిగించే హక్కును ఏదైతే బీజేపీ పార్టీ తొలగించిందో దానికి వ్యతిరేకంగా మేము గ్రామ స్థాయిలో దాని మీద మేము ధర్నా చేస్తామని చెప్పి మేము ఏఐసిసి ద్వారా ఆదేశాలు వచ్చినాయి. ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మళ్ళా ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతానికి 4,500 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. అది మన ఆరోపి ఉన్నారం కానివ్వండి 120 కోట్లతోటి లేదా 80 కోట్లతోటి ఉన్నారం ఆరోపి కానివ్వండి, మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు రామగుండం నుంచి మణుగూరు వరకు కొత్త రైల్వే లైన్ డిపిఆర్ క్లియరెన్స్ చేయడం జరిగింది. మళ్ళా ఎయిర్పోర్ట్ కి 50 లక్షల రూపాయలది టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ చేసి టీం వచ్చింది. మళ్ళీ దాని మీద కూడా ఫాలో అప్ చేస్తాం. మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ యూరియా షార్టేజ్ రాకుండా ఈ నిర్లక్ష్యమైన మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆఫీస్ కూడా రామగుండం తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ ఉన్నది. ముఖ్యంగా సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఒకటి మన పెద్దపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్ తీసుకొస్తే చాలా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన యువత కూడా ఉత్సాహం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వందే భారత్ స్టాప్ కూడా రామగుండంలో ఏర్పాటైన తర్వాత కూడా మళ్ళా ఒకటే కాన్స్టిట్యున్సీకి ఇంకొక స్టాప్ రావడం ముఖ్యమైన అంశం. ఎందుకంటే మంచిర్యాల స్టాప్ వచ్చిన తర్వాత వందే భారత్ ఆదాయం కూడా పెరిగింది అని చెప్పి రైల్వే అధికారులు చెప్పడం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాబర్ సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి, మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్లు, గడ్డం మధు, విజయ్, మండ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గోదావరిఖని సిటీ కేబుల్ కెమెరామెన్ ఆసనపర్తి శ్రీనివాస్ కుటుంబాన్ని ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. శ్రీనివాస్ కూతురు శ్రావ్య ఇటీవల గుండెపోటుతో హఠాన్ మరణానికి గురి కావడం పట్ల ఎంపీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రావ్య చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చి సానుభూతిని ప్రకటించారు. ఇంటర్ కంప్లీట్ అయింది. లేదు విద్యార్థి పడతాడు.
తట్టుకుంటలేడు సార్